వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిపోతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పక్షం తీరుపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను మార్చారు. ఇక ముందిచ్చిన కార్యాలయానికి మార్చి మరో ఛాంబర్ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంలో స్పీకర్ను కలిసి మరొకటి కేటాయించాలని కోరారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన ఛాంబర్ విషయంలోనూ ఇలాంటి వివాదమే నెలకొంది. మరోవైపు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే కాంగ్రెస్లో చేర్చుకుంటామని జగ్గారెడ్డి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినట్లే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ టిట్ ఫర్ టాట్ ని తలపిస్తున్నాయి. ఇది వాటి మిడ్ డే డిబేట్ టాపిక్. రైట్, ఇక డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు రజితారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అలాగే చెల్లా వేణుగోపాల్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. వెల్కమ్. నమస్తే అండి. రైట్, చరణ్ గారు, ఏంటి అసలు రెండో అసెంబ్లీ సమావేశాల్లోపే అసలు ఎందుకు ఛాంబర్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అంటే ఫస్ట్ ఒకటి చెప్పారు, సెకండ్ స్టార్ట్ అయ్యేలోపే ఇంకొక నిర్ణయం, ఎందుకు ఇంత వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అసెంబ్లీలో ప్రధానంగా రిపేర్ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా స్పీకర్ గారి నిర్ణయం ప్రకారం మార్చి ఉండొచ్చని నేను భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని ఛాంబర్లు రిపేర్ అవుతూ ఉంది. ఎందుకంటే కౌన్సిల్ని అసెంబ్లీలోకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆనాడు కూర్చొని చైర్మన్ గారు, కౌన్సిల్లో ఉన్నటువంటి చైర్మన్ గారు, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ ఇద్దరు కూర్చొని ఈ గతంలో ఉన్నటువంటి ఏదైతే కౌన్సిల్ అక్కడ ఉన్నది పబ్లిక్ గార్డెన్ నుంచి పాత అసెంబ్లీ గతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సమావేశం జరిగింది, అందులోకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న స్పీకర్ గారు, చైర్మన్ గారు భావించారు. కాబట్టి అక్కడ రిపేర్ జరుగుతూ ఉంది, ప్రధానంగా రిపేర్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎల్పీకి సంబంధించినటువంటి ఛాంబర్ మార్చినట్టు మేము భావిస్తున్నాం. అదే కాకుండా అది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే అక్కడ చాలా ఛాంబర్లు ఉన్నాయి. ఒక్క ఛాంబర్ కూడా మేము వృధా చేస్తున్నాం. మీరు చూసిరు కదా, చిన్న ఛాంబరా పెద్ద ఛాంబర్, ఏ ఛాంబర్ అయితే ఉన్నది, ప్రగతి భవన్ 1,00,000 ఉన్నటువంటి బిల్డింగ్లోనే ముఖ్యమంత్రి గారు అక్కడ పోకుండా అక్కడ ఉన్నటువంటి సీఎంగా పనిచేసిన వ్యక్తి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఆ హోదాలో కాకపోయినా అట్లీస్ట్ మాకు ఇచ్చే గౌరవం ఇస్తే బాగుంటుందని చెప్పేసి గౌరవ మర్యాద విషయంలో చాలా స్పష్టం ఈరోజు కూడా చెప్పారు. గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టం, తెలంగాణ రాష్ట్రంలో మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పేసి 40 పాయింట్లలో అదొక పాయింట్ ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరినో అవహేళనపరచాలను, అవమానించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాకపోతే అక్కడ రిపేర్ జరుగుతూ ఉన్నాయి, దానిలో భాగంగా కొంత అటు ఇటు అవుతుండొచ్చు అని నేను భావిస్తున్నాను. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్ ఉన్నా కూడా ప్రగతి భవన్లో ఉండలేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 5 బిల్డింగ్లు, ఏ బిల్డింగ్ కూడా కేసీఆర్ గారు కట్టారు కదా, ఆ బిల్డింగ్లోకి మేము భూమి వాడుకోని చెప్పే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఒక బిల్డింగ్ డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు, ఇంకో బిల్డింగ్లో సీతక్క గారు ఉంటున్నారు, ఇంకో బిల్డింగ్లో స్టేట్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయలేదు, ఒక బిల్డింగ్లో ప్రజావాణి నడుస్తూ ఉంది, ఇంకొక బిల్డింగ్లో ఏకంగా మన విదేశాలకు పోయేటువంటి విద్యార్థుల కోసం ఎస్సీ బీసీలకు ట్రైనింగ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు కట్టిన బిల్డింగ్స్ కావచ్చు, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారి అధికారంలో మేము పోవని చెప్తలేము. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల కోసం మేము అన్ని బిల్డింగ్లు వాడుకుంటూ ఉన్నాం, ప్రజాధనాన్ని వృధా చేస్తలేము. అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా 4 సార్లు ముఖ్యమంత్రి గారు పోయారు, అదే తెలంగాణ రాష్ట్ర అధికారులు పోయి మెహదీపట్నం సంబంధించినటువంటి ఫ్లైఓవర్ సమస్య క్లియర్గా అవ్వడం జరిగింది. అదే కాకుండా నెక్స్ట్ కరీంనగర్ సంబంధించినటువంటి హైవే విషయంలో కూడా డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి, కాబట్టి ఆ సమస్య కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. విభజన హామీలు కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, అన్ని విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి శతభిషలకు పోకుండా, కోపతాపత్రయాలకు పోకుండా ఎలక్షన్ల సందర్భం మాత్రమే ఎలక్షన్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ల సందర్భంగానే పార్టీలు వేరు అనేది మా అభిప్రాయం తప్ప, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ భాగస్వాములుగా ఉండాలా, అందరూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు సలహాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈరోజు కూడా బీఏసీ సమావేశం జరిగితే ప్రతి పార్టీ నుంచి 2 వ్యక్తులు తీసుకోవడం జరిగింది. 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి అక్కడ సభ్యులు నిర్ణయం తీసుకోవడంతో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10వ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 11, 12వ తారీఖు నాడు డిస్కషన్ జరగబోతా ఉంది. 13వ తారీఖు తర్వాత వాయిదా పడుతుంది అని చెప్పేసి బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఏ పని చేసినా కూడా
ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలను మర్చిపోవద్దని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి 40 అంశాలతో ఉన్నటువంటి అంశాల్లో కూడా ఈరోజు చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యం అనేది మొదటి మెట్టు అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానికే ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. రైట్. రచిత గారు ఏంటి ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవు, అంతా సానుకూలంగానే ఉంటుంది, జస్ట్ రిపేర్ చేయడం వల్ల మాత్రమే మార్చాల్సి వచ్చిందని అంటున్నారు. బట్ మీరేమో కక్ష సాధింపు అంటున్నారు, మేము రిక్వెస్ట్ కూడా చేశామంటున్నారు, ఏమీ సమాధానం లేదు, ఏం ఆన్సర్ చెప్పలేదని అంటున్నారు. అంటే మీరు రిపేర్ జరుగుతుంది అని ఏమాత్రం వెల్లడించలేదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? తెలుసుగా అందరికి కౌన్సిల్ కక్ష సాధింపు అంటున్నారు. రచిత గారు ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశారంటే కదా, జస్ట్ రిపేర్ జరుగుతుంది కాబట్టి ఈ రూమ్ అలాట్ చేశాము అని. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చూడండి ఒక్క నిమిషము, అసెంబ్లీకి ముఖ్యమంత్రి గారు ఎంత ముఖ్యమో అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత కూడా అంతే ముఖ్యం. అలాంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఏ స్థాయిలో గౌరవం ఇస్తారో ప్రధాన ప్రతిపక్ష నేత కూడా అంతటి గౌరవం దక్కాలి. ఇంత చిన్న బుద్ధి అండి గవర్నమెంట్ కి. గతంలో ప్రతిపక్ష నేతలందరికీ మేము ఎంత పెద్ద గది ఇస్తామో వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలండి. ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్య అనేది మంచిది కాదు. మేము స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళినాము. మరి ముందున్న ఎల్ఓపి ఆఫీస్ లో కూడా 1/4 కూడా లేదండి. ముందున్న దాంట్లో సగంలో సగం కూడా లేదు. మరి ఇది ఇట్లాంటి ఛాంబర్ ఇస్తే ఎట్లా సరిపోతుందండి? ప్రధాన ప్రతిపక్ష నేతను అవమానించడమే వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారా? మరి ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ కూడా ఇవ్వటం లేదు. మరి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఇంత చిన్న రూమ్ ఎలా సరిపోతుంది? ఇంతమంది ఎక్కడ కూర్చుంటారు? మరి మా పార్టీకి వ్యూహం ఉంటుంది, ప్రతి వ్యూహం ఉంటుంది, మేము అనుసరించాల్సిన దిశానిర్దేశాలు ఉంటాయి. మరి ఎక్కడ కూర్చొని మాట్లాడతారండి అంత చిన్న రూమ్ ఇస్తే? ఒక్కసారి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన స్థాయికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం వల్ల కనీస బాధ్యత కదండి. కాంగ్రెస్ పార్టీ వల్ల కనీస బాధ్యత కాదా అది? ప్రపంచ పటంలో ఇవాళ తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిన మహామనిషికి అంత చిన్న రూమ్ ఇచ్చి అవమానించడం ఏందండి? ఎల్ఓపి లీడర్ గా కేసీఆర్ గారు ఒక్కరే కూర్చుంటారండి? 39 మంది ఎమ్మెల్యేలు కూర్చోరంటారా? ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యనే ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఏదో అరచేతిని అడ్డం పెట్టి వీళ్ళ సూర్యకాంతిని ఆపుదామని చూస్తున్నారు, కానీ అదేది వీళ్ళ పప్పులేం ఉడకవండి. ఈ రోజు చూస్తుంటే వీళ్ళ చర్యలకు ప్రతీకార చర్యలు ఎంతో దూరంలో లేవనిపిస్తుంది. వీళ్ళు కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు, కానీ ప్రజాభివృద్ధిని గాలి వదిలేసిండ్రని చెప్పేసి ఇలా క్లియర్ గా తెలుస్తుంది. ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం చూస్తే కూడా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు గురించి భయంకరంగా కనబడుతుందండి. ఈ రోజు వీళ్ళు మాట్లాడించిన మాటలు ఆ దిశలో ఆ రీతిలో ఉన్నాయి. గవర్నర్ ప్రసంగం కూడా ప్రభుత్వంపై విశ్వాసం కలిగించలేకపోతున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రభుత్వ హామీలపై స్పష్టత లేదు, ప్రజలకు నిరాశ కల్పించింది. ప్రజా భద్రతకు గాని ప్రజలకు గాని పూర్తి విశ్వాసాన్ని కోల్పోయారు ప్రభుత్వం మీద. ఇలా గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ విజన్ గా డాక్యుమెంట్ గా చూస్తారండి ప్రజలు. మరి మాట్లాడడాలేంటి, చేతలేంటి, ఇవన్నీ ప్రజలు విస్తుపోతున్నారు. అసలు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకి కేవలం అంటే మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా మోసపోయారు, నష్టపోయారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ని ఎంచుకున్నారు అంటున్నారు కదా. చూడండి ఎక్కడ మోసపోయింది ఏందనేది ప్రజలకు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. వల్ల వీళ్ళ 2 ఏళ్ల పాలనలోనే వీళ్ళ 5 ఏళ్ల ముఖ చిత్రం బాగా చూపిస్తున్నారు ప్రజలకు. అన్ని చూడండి, రోజు బిర్యానీ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా బోర్ అయిపోతుంది, ఒకసారి పప్పన్నం తినాలనిపిస్తుంది. అట్లనే ప్రజలు కూడా ఒకసారి చూద్దాం వీళ్ళని కూడా. 10 ఏళ్ల పాలన చూసినాం కదా, వీళ్ళని కూడా చూద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రజలు ఘోరంగా అసలు ఒక రేంజ్ లో ప్రజలకు అర్థమైపోయింది. ఇలా ఎంపీ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ కానీ, రాజ్యసభ కానీ ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. సరే చూద్దాం. ఇప్పుడు మాకంటే ఎక్కువ ప్రజలు కోరుకోలేదు కదండి వాళ్ళని. కేవలం 4 లక్షల మంది ప్రజలు, అంటే 2% లోపు మాత్రమే ప్రజలు వాళ్ళని కోరుకున్నారు. మమ్మల్ని ఏం తిరస్కరించలేదు, మేము చేసిన అభివృద్ధిని ఏం కాదంటలేరు. మాకంటే గొప్పగా ఎక్స్పెక్ట్ చేసిర్రు. ఆ గొప్పలో భాగంగానే వాళ్ళని గెలిపించడం జరిగింది. కానీ మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కనీసం ఎక్కువ చేసి ఇవ్వకుండా మేము ఇచ్చినంత కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అసలు కేసీఆర్ గారి దృష్టిలో, అంటే కేసీఆర్ గారు అవలంబించిన పద్ధతిలో వీళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రజా సంక్షేమ పాలన సాగించిన కేసీఆర్ గారు దాంట్లో వీళ్ళు సగంలో సగం కూడా చేయలేకపోతున్నారు 2 ఏళ్ళని. మరి 5 ఏళ్ళు ఎట్లా పరిపాలిస్తారు అనేది ప్రజలు ఒక వాతావరణం నెలకొల్పుతున్నారు తెలంగాణలో. ఈ రోజు చూడండి, చిన్న గది కేటాయించడంలో కూడా అసలు మైండ్ గేమ్ లో భాగంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే స్పీకర్ ని కలిసినామండి మేము, ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదండి, మా గవర్నమెంట్ లో కూడా పెద్ద ఛాంబర్ ఇచ్చినాం,
మీరు ఒకసారి చూసుకోవచ్చు. మానసికంగా దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదండి. వాళ్ళ పప్పులేం ఉడికే ప్రసక్తి లేదు. మరి 39 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి వాళ్ళకి దిశానిర్దేశం చేయాలంటే మా కేసీఆర్ గారు మరి ఇంతమంది జనాలని ఎక్కడ చేస్తారు అంటే అవమానించడంలో భాగంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అంతే. వేణుగారు నమస్తే అండి. అమ్మా నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి అమ్మా. వేణుగారు, ఏంటి ఇది కేవలం అవమానించడము, కక్ష సాధింపు చర్య మాత్రమే అంటారు? ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచి కూడా తరతరాలుగా వస్తుంది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఇన్నర్ లాబీలోనే ఇవ్వడం, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షానికి ఆ ఇన్నర్ లాబీలోనే జానారెడ్డి కానీ భట్టి విక్రమార్క కానీ ఇచ్చారు. బట్ ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇలాంటి చేంజెస్ వచ్చాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా అమ్మా, ఈ యొక్క చర్చ ఏదైతే ఉందో, చర్చ కంటే ముందు ప్రస్తుతము రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాంవ్ చలో బస్తీ చలో అనే ఒక పెద్ద కార్యక్రమానికి అందరూ కాషాయ సైనికులందరూ కష్టపడుతూ ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క కాషాయ సైనికుడికి అదేవిధంగా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పోతే చర్చలోకి వస్తే టిట్ ఫర్ ట్యాట్ తెలంగాణలో ప్రస్తుతం టిట్ ఫర్ ట్యాట్ నడుస్తుంది. అవును, ఖచ్చితంగా ప్రజాపాలన వదిలేసి, ప్రజా సంక్షేమం గురించి వదిలేసి కేవలం కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని నిర్మూలించే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ శాసనసభ్యులను తను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే విధంగా ఏవైతే ప్రణాళికలు రచించాడో అటువంటి ప్రణాళికలకు అందరికీ కూడా అప్పుడు జరిగినటువంటి ఆ సందర్భాన్ని తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అదే కక్ష సాధింపు చర్య జరుగుతుంది తప్ప ప్రజాపాలన అయితే పూర్తిగా ప్రజాపాలన పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ యొక్క 60-70 రోజుల్లో ఏదైతే జరిగినటువంటి పాలన, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టారు, మంచి పథకం. దానికి కూడా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ పథకానికి ఆల్టర్నేటివ్ గా ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఉండాలి కానీ ఆత్మహత్యల దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు 22 మంది ఆటో డ్రైవర్లు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు. 22 మంది ఈ రోజు, నిన్నటి వరకు ఈ రోజు పొద్దున వరకు 22 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రజాపాలన మీద దృష్టి ఉంటే, ప్రజాపాలన ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తే ఏమన్నా అంటే ఇంకా మాకు 5 సంవత్సరాలు ఉంది, ఏమన్నా అంటే ఇంకా ఇప్పుడు ఇంకా సెట్ కాలేదు, మేము ఇంకా కూడా ఏమంటే సమావేశాలు సంబంధిత శాఖలో పరిణితి చెందుకుంటా. అంటే ఇదంతా ఏంది? ఇప్పుడు ఒక మహిళలకి సంబంధించినటువంటి ఉచిత బస్సు పథకంలో ఈ విధంగా ప్రజలు చనిపోవాలన్నా, ఆటో డ్రైవర్లు చనిపోవాలన్నా, 22 మంది చనిపోవాలన్నా, దీనికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కౌశిక్ యాదవ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక అసెంబ్లీలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చిన్న గది కేటాయించారు, మా నాయకుడు రశ్మిని ఆపలేడు, సూర్యుడిని అడ్డం చేయాలి. ఇప్పుడు ప్రజలు ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అదే ఓటు హక్కు ద్వారా మీకు 39 అసెంబ్లీలు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు మాకు వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే ఇది కంపల్సరీగా శిరసావహించాల్సిందే. 2%, 1%, ఒక్క ఓటైనా కానీ గెలుపే. మనం ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మనం ప్రతిపక్షంలో ప్రజల సమస్యల మీద ఏ విధంగా అయితే కొట్లాడాలో అదే విధంగా మనము అధికార ప్రభుత్వంతో కూడా కొట్లాడుతున్నటువంటి అవసరం. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి పనులకు వాళ్ళు జవాబు చెప్తున్నారనే విధంగా కూడా ప్రజల్లో ఆలోచన ఉంది. అంటే ఇవన్నీ ఏంటంటే మా వైపు నుంచి అంటే ప్రజాపాలన గాలికి వదిలేయడం జరిగింది. కేవలం సమీక్షలు, సమావేశాలు, శాఖలో ఉన్నటువంటి అవినీతి, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనే ఒక పెద్ద ఆలోచనతోనే జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రజలు దృష్టికి మీడియా తీసుకెళ్ళింది, మీడియాకి ఈ విధమైనటువంటి ప్రజల్లో అభిప్రాయం వెల్లడించింది. ఖచ్చితంగా ఇది మీరు చూసి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను తక్షణము ఆపే విధంగా వాళ్ళకి ఒక ప్రణాళికను, వాళ్ళకి ఒక అత్యవసరమైనటువంటి ఆలోచనను వాళ్ళకి సమీక్ష చేస్తే ఫస్ట్ అది చాలా అత్యవసరమైనటువంటి సంబంధించినటువంటి విషయము. దాన్ని కూడా
కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, కౌశిక్ గారు. మేడం, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం 11,29,00,000 మంది ఇప్పటి వరకు 2 నెలల కాలంలో ప్రయాణించారు. దాదాపు ప్రభుత్వం 539 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజే చూసి మీరు ఆటో కార్మికుల గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి 500 కార్మికులు దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు మొరబెట్టుకున్నా కూడా ఏనాడు పట్టించుకోలేదు. అక్కడ కూడా ఇప్పుడు ఆటో కార్మికులకు సంబంధించి యాదగిరిగుట్టలో గుట్ట పైకి ఆల్రెడీ అనుమతి ఇచ్చి దాని నుంచి ట్రాఫిక్ జామ్ అయితే కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనలు పాటించకపోతే తర్వాత ఏం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఆల్రెడీ బీర్లయ్య గారు సంప్రదింపులు చేశారు. అదేవిధంగా ఆటోలో అనుమతి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో యూబర్ కావచ్చు, ఓలా కావచ్చు వచ్చినప్పుడు మరి ఆటో కార్మికులు ఆనాడు కూడా ఇబ్బంది పడ్డారు, ఆనాడు కూడా ధర్నాలు చేశారు. మరి అది బ్యాన్ చేయలే కదా మనం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మెట్రో, హైదరాబాద్ మెట్రో వచ్చినప్పుడు కూడా ఆటో కార్మికులు ఇబ్బంది అయితే చెప్పి వారు కూడా ధర్నాలు చేశారు. మెట్రోని మనం బ్యాన్ చేయలేదు, కంటిన్యూ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు బస్సు ఉచిత ప్రయాణం అనేది మగవాళ్ళకేం పైసలు కట్టాలా, మహిళలు మాత్రమే ఉచిత ప్రయాణం. అంటే ఇక మహిళలే లేకపోతే ఆటోలో నడవదన్నట్టు చేస్తే ఎట్లయితుంది. కాకపోతే ఆటో కార్మిక సమస్యల కోసం ప్రభుత్వం ఆల్రెడీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది, వాళ్ళతో చర్చలు కూడా చేయడం జరిగింది. అదే కాకుండా కిల్లు కార్మికులకు సంబంధించిన వాళ్ళకు యాక్సిడెంట్ ప్రీమియం కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళకు ప్రోత్సాహకాలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా వాళ్ళతో సంప్రదింపులు చేయడం జరిగింది. కాకపోతే తాత్కాలికంగా మరి ఇప్పుడు ఇంత సడన్లీ ఏం చేయలేం కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఏదైనా చేయగలుగుతామా లేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు మేడం, ఇప్పుడు ఆటోలు ప్రధానంగా నడిచేది ఎక్కువగా ప్రధానంగా గల్లీలో కావచ్చు, బస్సు లేని ప్రాంతాల్లో ఎక్కువ నడుస్తాయి. ఓన్లీ 10% మాత్రమే ఇక్కడ నడుస్తూ ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం తప్ప వేరే ఉద్దేశం. అదే కాకుండా ఇప్పుడు కేసీఆర్ గారికి ఏదో చిన్న రూమ్ ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఏం లేదు. మాకు ఎలాంటి రాజకీయ కక్షలు అని చెప్పేసి చాలా స్పష్టంగా మీరు 40 పాయింట్లు అసలు చూసిరో లేదో మరి వీళ్ళు చూస్తే తెలుస్తుంది. చాలా స్పష్టంగా ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ కాళోజీ నారాయణ మేడం, అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాల నార్జింప బూనిన అచ్చి వచ్చే రోజులు అంతమైనయి అని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడి నుంచే ప్రారంభించారు. మేమేమంటాం, రాజకీయ కక్షలకు కానీ కార్యనిర్వహణకు తావు లేకుండా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంలో కొందరు ఉంటారు, ప్రతిపక్షంలో కొందరు ఉంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఆఫీస్ ఇచ్చారు, సిపిఐ పార్టీకి ఇచ్చారు. సిపిఐ గతంలో భారతీయ జనతా పార్టీకి ఆఫీస్ ఇవ్వలే, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు. మాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కొంతమంది ప్రతిపక్షంలో, కొందరు అధికారం అనేది ఎవరి శాస్త్రం కాదు. ఇవాళ మేము ఉండొచ్చు, రేపు మీరు వస్తారు, ఏముంటుంది ఆడ. ఎవరైతే ప్రజలు ఏదనుకుంటారో చేస్తారో వారు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటారనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ముందుకు పోతాం. మీరు చెప్పినటువంటి ఈ రోజు చాలా స్పష్టంగా 2 గ్యారెంటీలు త్వరలోనే అమలు చేస్తున్నామని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో పెట్టడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ సంబంధించినటువంటి ఆ గ్యారెంటీ కూడా ఆల్రెడీ ఈరోజు 2 అంటే ఇంతకుముందు 2 చేసినాం, ఈ 2. అదే కాకుండా మేము 420 హామీల్లో 141 హామీలు ఆల్రెడీ మేము అమలు చేసినాం. వీళ్ళు చూసుకుంటూ తెలుస్తుంది మా మేనిఫెస్టో. 141 ఆల్రెడీ మేము అమలు చేసినాం. ఇంకా మిగతా సంబంధించినటువంటి దశల వారిగా చేసే ప్రయత్నం లేదు మేడం. మొత్తం 420 ఉన్నాయి. అలా 6 గ్యారెంటీలు కాకుండా 420 ఉన్నాయి. ఊవంటే అంటారు 420 మేము ఆల్రెడీ 141 కంప్లీట్ చేయడం జరిగింది. అందులో ప్రగతి భవన్ సంబంధించినటువంటి గడిలకు సంబంధించి తీసేసి అన్ని అల్లా ప్రజాస్వామ్యయుతంగా అర్థవంతమైన పాలన అందించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా మేము మీరు చూసిన మీడియా వాళ్ళు చూడండి, ఈరోజు అసెంబ్లీ పోయి చూస్తే తెలుస్తుంది. మీడియా మీద ఎలాంటి ఆంక్షలు లేవు. అదేవిధంగా విజిటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ పార్టీ సంబంధించి మా పార్టీ కావచ్చు, ఎవరైనా విజిటర్స్ వస్తే దయచేసి వచ్చిపోతా ఉన్నారు. అదే కాకపోతే అక్కడ కౌన్సిల్ని షిఫ్ట్ చేసే క్రమంలో కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. దానిలో బాగా ఆ ఛాంబర్ చిన్న ఛాంబర్. ఇంకొకటి మీరు చూస్తా ఉన్న అసెంబ్లీకి ఎవరైతే అసెంబ్లీ కౌన్సిల్కి ఎవరైతే సలహాదారుగా ఉన్నారో ప్రసన్న కుమార్ గారికి ఛాంబర్ చూస్తే వారు క్యాబినెట్ ర్యాంక్ వారు చిన్న ఛాంబర్ ఇచ్చింది. ఎందుకంటే పరిస్థితులను బట్టి ఇప్పుడు పైన ఇచ్చారు అనుకోండి, తీసపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులు పైన ఇచ్చినట్టు, కిందనేమో ఉన్నదాన్ని బట్టి ఏదో అడ్జస్ట్ చేయండి. తాత్కాలికంగా ఇది వారం రోజుల పాటు జరిగేది కాబట్టి తర్వాత అన్ని పునరుద్ధరిస్తానని చెప్పి స్పీకర్ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. రైట్, రచిత గారు ఏంటి 5 ఏళ్ల క్రితం అంటే అంతకు ముందు రిపీట్ అయిన సీను ఇప్పుడు రిపీట్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు అప్పుడు 12 మందిని తీసుకున్నారు. నిన్న జగ్గారెడ్డి కూడా చాలా ఓపెన్గా మాట్లాడారు. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు అసలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వస్తారు అని. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, లేకపోతే మీరు కక్ష సాధింపు చర్యలు అప్పుడు చేశారని వీళ్ళు రిపీట్ చేసుకుంటున్నారు ఇప్పుడు? చూడండి, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం అండి. ఇటు నుంచి అటుపోవడం,
అటు నుంచి ఇటు పోవడం అనేది సర్వసాధారణమే. బట్ ఇది ఫెయిల్ అయ్యే పార్టీ అండి. కాంగ్రెస్ అనేది వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకుంటున్నారు, ప్రజలంతా గుసగుసలాడుతున్నారు. అది ఫెయిల్ అయ్యే పార్టీలకు ఎవరు పోతారు చెప్పండి? బీఆర్ఎస్ అనేది రాష్ట్ర సాధన కోసం ఏర్పడి ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు లీడర్లతో కొనసాగుతున్న పార్టీ అండి. ఇది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఎందుకు పోతారండి? వాళ్ళే ఇంట్లోకి వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. ఇలా వాళ్ళది ఏం పార్టీ, ఏం కథ, ఎవరికి వాళ్ళే సీఎంలని ఫీల్ అయిపోతున్నారు. ఏం పార్టీ అంటారు దాన్ని? ఏదైనా లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అయితే తెలుస్తుంది రచిత గారు. ఇప్పటివరకు అయితే ఓపిక పడుతున్నారేమో, బట్ ఆఫ్టర్ ఎలక్షన్ చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏమీ జరగదండి. ప్రజావాణి అని చెప్పిండు సీఎం, రోజు కలుస్తా అన్నాడు, ఒకనాడే ముఖం చాటేసిండు ఒకనాటికి. ప్రజావాణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. మా బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్లు తీసుకునే వాళ్ళు దరఖాస్తులు, ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. ఫలితంగానే కదండి ప్రజల గోప్యతను భంగం కల్పిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఎంతో నమ్మకంగా వాళ్ళ చేతిలో వాళ్ళ దరఖాస్తులు పెడితే రోడ్ల మీద దర్శనమిస్తున్నాయి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పనితీరు, మరి వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పనితీరు అనేది ప్రజలు గమనించారు. ఇవాళ ధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయిందండి? మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయిందండి? పెన్షన్ కానీ రైతుల బంధువులు కానీ ఏడవైనా ఇవాళ మా పాలనలో కలెక్టర్ల ద్వారా తీసుకున్న దరఖాస్తులకు ఎంత గోప్యత ఉండేది, ఎంత వాటి వల్ల రిజల్ట్ కూడా ఎంత మంచిగా తొందరగా సకాలంలో జరిగేది కదండి. ఇవాళ రైతులను కాంగ్రెస్ మోసం చేసిందండి. ప్రజావానికి ఒక్కనాడే వచ్చి మొహం చాటేసిందంటే ప్రజా సమస్యలు తీర్చలేకనే. రైట్ వేణుగారు, మోదీ డైరెక్షన్ లోనే జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ నడుస్తున్నారు అన్న వాదన కూడా ఉంది వేణుగారు. సో ఇదంతా మోదీ డైరెక్షన్ లోనే ఇటు కేసీఆర్ కానీ అటు జగన్ కానీ నడుస్తున్నారన్న వాదన ఉంది. ఏంటి మోదీ ఏది చెప్తే అది ఇక్కడ జరుగుతుందంటారా? కరెంట్ పోయింది మేడం, సారీ. ఓకే ఓకే రస్తా గారు మళ్ళీ మాట్లాడదాం. కరెంట్ పోయింది, కట్ అయిపోయింది. రైట్. ఒకటి మేడం, ఇప్పుడు మోదీ గారి అడుగు జాడల్లో నడుస్తున్నారు జగన్ కేసీఆర్ గారు అంటే, ఇప్పుడు గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీతో కుమ్ముక్కై ఎమ్మెల్యేలందరూ అటువైపు వెళ్ళినప్పుడు ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీయా కాదా? ఉద్యమాలు చేసింది భారతీయ జనతా పార్టీయా కాదా? జైలుకి వెళ్ళింది భారతీయ జనతా పార్టీయా కాదా? లాఠీ చార్జీలకు దెబ్బలు తగిలిస్తున్నది భారతీయ జనతా పార్టీ కాదా? అంటే ఏదో మట్టి గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం తప్ప కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పూర్వపు అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అంత విధంగా కష్టపడి వ్యతిరేకతను, ప్రభుత్వం మీద వ్యతిరేకతను, మేము ప్రజల్లో ఉన్నటువంటి ఆ వ్యతిరేకతను మీడియా దృష్టికి ప్రజల్లో ఒక చర్చ తెచ్చే విధంగా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. మరి అటువంటప్పుడు అంత ఉద్యమాలు చేస్తూ ఇక్కడ మమ్మల్ని కార్యకర్తల్ని, నాయకుల్ని ఇంత చేసేటప్పుడు మోదీ గారి అడుగుజాడల్లో ఇక్కడ కేసీఆర్ నడవడం ఏంటి మేడం? అసలు వాళ్ళకి ఇప్పుడు చూడండి, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు జంప్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అవుతారు. ఇదే జరగబోతుంది. అటు ఇటు జంప్ జిల్లానీల ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎంపీలు, వీళ్ళు అటు వీరు ఇటు. ఇదే ఈ ప్రజలు గమనించదగవలసింది ఇదే అని చెప్పని తెలుస్తుంది. మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో రేవంత్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టి ఈ ఎమ్మెల్యేలను, శాసనసభ్యులను చేర్చుకోవడం పక్కన పెట్టి ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ఆయన చెప్పినటువంటి 420 హామీల గురించి ఆలోచిస్తే బాగుంటుంది తప్ప, ఇప్పుడు ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ స్టేట్మెంట్ చేశారు. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే రేపు పార్లమెంట్ కి 17 సీట్లు మీరు గెలిపించి అక్కడ రాహుల్ గాంధీ గారిని పీఎం చేయాలన్నారు. అంటే అదే మాట మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మేము ఎమ్మెల్యేగా గెలవడం కాదు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే మేము అమలు చేయగలమని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే ఇదంతా ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ రాజ్యం, ప్రజలను డైవర్ట్ చేయడం, అమలు కాని హామీలను, అమలు కానటువంటి డిక్లరేషన్లు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. అదే అన్నారు చూడండి, మాకు లంకి పెందులు దొరుకుతాయి, లంకి పెందులు ఇస్తామని చెప్పని ఒక మంత్రి అన్నారు. అంటే ఇదంతా కూడా వాళ్ళకి తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిందా మేడం? ఇదంతా ఏంటంటే ఇవన్నీ తప్పించుకోవడానికి, ఇవన్నీ ప్రజలకి డైవర్ట్ చేయడానికి ఈ కొత్త రకమైనటువంటి డ్రామా. ప్రజాపాలన వాస్తవంగా కొన్ని విషయాల్లో కేసీఆర్ గారు నియంతృత్వ పోకడలను పక్కన పెట్టి అక్కడ
ప్రజలకు అందించే విధంగా జరుగుతున్నది వాస్తవమే, దానికి అప్రిషియేట్ చేస్తాము, దానికి మేము మద్దతు పలుకుతాము. అంటే ప్రగతి భవన్ని ప్రజలకు అనుకూలంగా మార్చడం కొన్ని విషయాలు, అది కాంగ్రెస్ పార్టీలో అది అంతర్గత. ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి ఇంతకు ముందు ఉన్నటువంటి సీఎంలు కూడా అదే విధంగా చేసిరు. అంతకు మించి ఇప్పుడు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వ పాలన. ఇంకా మీకు అర్థమైతలేదు, ప్రజల్లో చర్చ నడుస్తుంది. మీరు 6 గ్యారంటీల విషయంలో మీరు ఫెయిల్ అయ్యారని, 6 గ్యారంటీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సందర్భంగా 17 ఎంపీలు గెలిస్తే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేస్తామన్నటువంటి వార్త ఇదంతా కూడా ఏంటంటే ఎలక్షన్ లోపే కంప్లీట్ చేస్తామంటున్నారు కదా, ఎలక్షన్ లోపే కంప్లీట్ చేస్తాము ఆ 6 గ్యారెంటీలు అంటున్నారు కదా మరి కాంగ్రెస్ కూడా. సో అప్పటిదాకా వెయిట్ చేసి చూడాలి కదా ఏం జరుగుతుందో. అదే 17 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే అమలు చేయడానికి వీలుంటుందని రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది కదా మేడం. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలకు మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, అంటే ఎంపీ సీట్లు కూడా పెంచుకునే విధంగా ఎంపీ సీట్లు మోడీ గారి మీద వ్యతిరేకతని, మోడీ గారి మీద అనుకూలతను మార్చి వ్యతిరేకత చేయాలన్నటువంటి ఆలోచన 6 గ్యారెంటీలను అడ్డం పెట్టడం అనమాట. ఎటువంటి సందర్భంలో కూడా ప్రజలు గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోదీ గారు ఉండాలని చెప్పని, మోదీ గ్యారంటీ అని చెప్పని రేపు 17 పార్లమెంటు నియోజకవర్గాలు గాను దాదాపు తెలంగాణలో 2 స్థానాల్లో డబుల్ డిజిట్ 10 పైన మేము పైచిలకు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోబోతున్నాం. రైట్ వేణు గారు, మాటని మీరు రికార్డు కూడా చేసుకోవచ్చు మేడం. కౌశిక్ గారు, ఏంటి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు, అలా ప్రకటించడం, అలా అనౌన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారా? ఎంతమందిని చేర్చుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని చేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఆలోచన కూడా చేయడం లేదు. జగ్గారెడ్డి గారు ఎందుకు చేసిరో ఏమిటి చేసిరో మాకైతే తెలియదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంచిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. వాళ్ళే అంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఎవరు కొట్టుకున్నారట. ఎవరు కొట్టుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీలో? రజితారెడ్డి గారు చెప్తాను ఎవరు కొట్టుకున్నారు మరి. ఇప్పుడు 2 నెలల కాలం అయింది, మాకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎవరన్నా వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చిరా? మీరు చూసిరా? మరి ఒక ఆధారం చూపించండి. ఎందుకు అనవసరంగా మాట్లాడేది? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని వచ్చి కలిస్తే వారు మాకు చెప్పకుండా కలవద్దు, ప్రజలను పోయి కలవండి, అపాయింట్మెంట్ మా అనుమతి తీసుకొని కలవని చెప్పే ప్రయత్నం జరుగుతుంటే మీ ఎమ్మెల్యే మీకు నమ్మకం అనేది చాలా స్పష్టం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతమైన పాలన అందిస్తూ ఉంది. మీరు చూస్తున్న ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా గద్దర్ గారికి అవార్డులు ఇవ్వడం జరిగింది. గద్దర్ గారి జయంతిని వర్ధని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్యాంక్ బండి మీద గద్దర్ గారి విగ్రహం పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా గద్దర్ అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. యూనివర్సిటీకి గద్దర్ గారి పేరు పెట్టడం జరుగుతూ ఉంది. అందశ్రీ గారి పాటను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గీతంగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం. మేము ఇంత అద్భుతంగా పాలన అందిస్తూ ఉంటే ఇక బీఆర్ఎస్ పార్టీ నాకు ఏకంగా కాంగ్రెస్ పార్టీ గొడవలని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే విభజన హామీలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే విభజన హామీలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఏం చేసి చెప్పండి మరి? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ కనీసం నవోదయ స్కూల్ కూడా తెలియదు. మరి ఆయన కేంద్ర మంత్రి ఉంటేంది లేకపోతే మరి? మీరు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండి తెలంగాణ రాష్ట్రం ఏమైనా తెచ్చిరా మీరు? ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడో 3 సంవత్సరాల కింద గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు, కానీ తెలంగాణ రాష్ట్రం మొన్న రావడం జరిగింది. పసుబోర్డు వారం రోజులు తెస్తానని చెప్పిన బండి సంజయ్ మన అరవింద్ గారు మొన్న పసుబోర్డు ఇస్తానని చెప్పి దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వలే. ఓన్లీ రైతులు కట్టే చెస్ల మీద నడుపుతారు. మరి చెస్ల మీద నడిచే పసుబోర్డుకు మీరు ఇచ్చేది ఏంది మరి? అదే కాకుండా బయ్యారం స్టీల్ కంపెనీ మనం నిధులు పెట్టలేదు. రైట్ రచిత గారు, మీతో ముగిద్దాము. ఏంటి మరి చివరిగా చేజార్చుకుంటున్న ఎమ్మెల్యేలని బుజ్జగించి కాపాడుకుంటారా, లేకపోతే పోనీ అని వదిలేస్తారా? ఎవరు చేజారుతున్నారండి? అసలు ఎవరు పోయినరని, ఏం జరుగుతుంది, ఎవరు పోయినరు, ఎవరు అన్నారు? మీరు సంచలనంగా నిన్న ప్రకటన చేశారు కదా, ఒకవేళ వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వస్తే జాయిన్ చేసుకుంటాము అంటున్నారు. మైండ్ గేమ్ అండి వాళ్ళు. అట్లాగే వాళ్ళు ఏదో మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమైన మాట, వాస్తవమే. కానీ మా అధినేత సమర్థవంతమైన కేసీఆర్ గారి నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీ క్యాడర్ ఉండంగా ఎక్కడికి పోతారండి? మాకు 70 లక్షల సభ్యత్వం ఉండద్ది, 70 లక్షల సభ్యులు ఉన్నారు మా పార్టీలో. అటునేనా అండి బీఆర్ఎస్ పార్టీ అంటే? అసమర్థ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం జనాలను మోసం చేస్తుందండి.
ఇది ప్రజలు గమనించండి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి పోవడం అనేది ఉంటుందా అండి? వాళ్ళే ఇక్కడికి వచ్చిన ఆశ్చర్యం లేదండి. ఇవాళ అధికారంలో మహిళల లేరు కదా కోసం రజిత గారు. ఉచిత బస్సు అధికారంలో ఫెయిల్ లేరు అయింది. కదా. ఆటో డ్రైవర్ల జీవనోపాధి కొట్టగొట్టిండ్రు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రగతి ప్రజాభవన్ ముందే కాలబెట్టుకుని చచ్చిపోయారు. ఇలా తెలంగాణ సాధించి Right. స్వరాష్ట్రాన్ని 10 ఏళ్ల అనతి కాలంలోనే ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పదంలో నడిపించిన కేసీఆర్ గారికి ఇంత చిన్న గది కేటాయించి అవమానిస్తుంటే ఇలా తెలంగాణ ప్రజలు తిరగబడి రైట్ రజిత గారు, టైం అయిపోయింది. ఇది చాలా చాలా గొప్ప పని చేసినామని అనుకుంటున్నారు కానీ ప్రజలే తిరగబడతారండి. రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు రజితారెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి, అలాగే కౌశిక్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఏదేమైనప్పటికీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలో ఇటువంటి మార్పులు చోటు చేసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? 5 ఏళ్ల కిందట రిపీట్ అయిన సీన్ మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా మారితే కనుక పరిస్థితులు ఎలా ఉండబోతాయి చూద్దాం. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.